ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. జనవరిలో మోదీ ఏపీ పర్యటనపై చర్చించారు. ఢిల్లీలో బిజీగా గడిపిన చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షాను కలిశారు. ఏపీకి ప్రత్యేక నిధులపై చర్చించారు. అనంతరం తమ నివాసంలో కలిసిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను రైల్వే జోన్ పనులు, రైల్వే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇవాళ ఢిల్లీ నుండి హైదరాబాద్ రానున్నారు సీఎం చంద్రబాబు. శంషాబాద్లో మంత్రి టీజీ భరత్ కుమార్ వివాహ ఆహ్వానానికి మంత్రులతో హాజరు కానున్నారు. పులివెందులలో నేడు ప్రజా దర్బార్ నిర్వహించి అనంతరం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు జగన్. సేంద్రీయ వ్యవసాయంలో మెదక్ రైతులు చరిత్ర సృష్టించారని అన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. మెదక్ జిల్లా కేర్పల్లిలో నిర్వహించిన సేంద్రీయ రైతు సమ్మేళనంలో ధన్కర్ పాల్గొన్నారు. ఏపీ మాజీ ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను దిల్ రాజు, అల్లు అరవింద్ పరామర్శించారు. రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. అల్లు అర్జున్ ₹1 కోటి, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షల పరిహారాన్ని అందించారు. పరిహారం చెక్కులను దిల్ రాజుకు అందించారు. శ్రీతేజ త్వరగా కోలుకుంటున్నారని అన్నారు దిల్ రాజు, అల్లు అరవింద్. వెంటిలేటర్ లేకుండా 72 గంటలు ఉన్నాడని చెప్పారు. జనవరి 10 నుండి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని అన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. జనవరి 8న ఉదయం 6 గంటల నుండి టోకెన్ల జారీ చేస్తారని అన్నారు. దేశంలో నీటి సంరక్షణకు అంబేద్కర్ ఎన్నో సూచనలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆయనకు గుర్తింపు ఇవ్వలేదని అన్నారు ప్రధాని మోదీ. సుపరిపాలన అనేది బీజేపీ ప్రభుత్వ హాల్మార్క్ అని మోదీ కొనియాడారు. దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన 10,000కు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాడి మత్స్యకార సంఘాలను కేంద్ర మంత్రి అమిత్ షా జాతికి అంకితం చేశారు. అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో బాలయ్య బాబుతో కలిసి సందడి చేయనున్నారు సినీ హీరో వెంకటేష్. తాజాగా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, దానికి తోడు ఉపరితల ఆవర్తనం తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను వాతావరణ విభాగం సూచించింది.